నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి మెడికల్ కాలేజ్ యొక్క స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కొరకు, అలాగే ఎంబీబీఎస్ పూర్తయి పీజీ నీట్ పాస్ అయిన వారికి పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు కావలసిన సలహాలు, సంప్రదింపులు ఉచితంగా ఇస్తున్నాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఈరోజు పేరు మార్చి నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించిన నిబంధనలు, నియమాలు, ఆ రూల్స్, చట్టమంతా కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఎంబీబీఎస్ సీట్ రానంత మాత్రాన ఏమాసం నిరాశ, నిస్పృహకు గురి కావద్దు. ఒక రకంగా ఎంబీబీఎస్ సీట్ రాకపోవడం అంటే దేవుడు మీకు మేలు చేసినట్టే. ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ప్రత్యామ్నాయం నంబర్ 2 లేదా తలదన్నే విధంగా ఎంబీబీఎస్ తలదన్నే విధంగా ఉండే కోర్సు BAMS ఆయుర్వేద కోర్సు. చాలా మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన లేదు. 10 సంవత్సరాల తరువాత టాప్ ర్యాంకర్స్ దేశం మొత్తంలో వాళ్ళు తీసుకోబోయే కోర్సు ఆయుర్వేదము. ఆయుర్వేద సీట్లు నిండిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు తీసుకుంటారు. ఇబ్బడి ముబ్బడిగా కొత్త మెడికల్ కాలేజీలు వచ్చి 2 లక్షల మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం మన దేశంలో అవసరమా? అంతమంది అవసరం లేదు. వైద్య కళాశాలలో, మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య గరిష్టంగా 200 ఉంటే ఆయుర్వేద వైద్య కళాశాలలో 30, 40, 60 ఎక్కడో కొద్ది 5-10 కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఆయుర్వేద మెడికల్ కాలేజీల సంఖ్య తక్కువ, సీట్ల సంఖ్య తక్కువ. అది మన భారతీయ వైద్య విధానము. అందువల్ల ఆయుర్వేదం సీట్ వచ్చిందంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తున్నట్టే. ఇక్కడ ఆయుర్వేదాన్ని ఆయుష్ కోర్స్ అంటారు. ఈ ఆయుర్వేదము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆయుర్వేద మెడికల్ కాలేజ్, తిరుపతిలో SV ఆయుర్వేద మెడికల్ కాలేజ్, అది గవర్నమెంట్, గుంటకల్లో 100 సీట్లతో ఒక ప్రైవేటు ఆయుర్వేద మెడికల్ కాలేజ్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ ఆయుర్వేదం, మరొకటి వరంగల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా డిమాండ్ ఉంది ఆయుర్వేదానికి. ఎంబీబీఎస్కి ఎంత డిమాండ్ ఉందో ఆయుర్వేదానికి కూడా అంతే డిమాండ్ ఉంది. టాప్ ర్యాంకర్స్, టాప్ 30,000 మంది జాతీయ స్థాయిలో 5 సంస్థలు ఉన్నాయి. దాంట్లో అడ్మిషన్లు తీసేసుకుంటున్నారు ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు. జామ్నగర్, జైపూర్, వారణాసి, గోవా, షిల్లాంగ్ ఇవి అఖిల భారత స్థాయిలో ఉండే ఆయుర్వేద వైద్య విద్యా సంస్థలు. వాటిలలో సీటు దొరకటం అంటే అదృష్టం. ఎంబీబీఎస్ సీటు వచ్చినా వదులుకుని వాటిలో చేరుతున్నారంటే ఆయుర్వేదంకి ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఆయుర్వేదం వాళ్ళు అలోపతి ప్రాక్టీస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆపరేషన్లు చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆపరేషన్ చేసే విభాగాలు 3 ఉన్నాయి. శల్యతంత్ర, జనరల్ సర్జరీ, శలాక్య, ముక్కు, చెవి, గొంతు, కన్ను, దంత వైద్యం, శస్త్రచికిత్స, ప్రసూతి, స్త్రీ రోగలో మీరు ప్రసవాలు, సాధారణ ప్రసవాలు, తర్వాత హిస్టెక్టమీ ఆపరేషన్లు, గర్భసంచి తొలగించే ఆపరేషన్లు, సంతాన సాఫల్య ప్రక్రియలు, అబార్షన్లు. ఒకటేంటి, అలోపతి వైద్య విధానంలో గైనకాలజిస్టులు ఎన్ని చేస్తారో ఆయుర్వేద గైనకాలజిస్టులు కూడా అన్ని చేస్తారు. గమనించవలసిన విషయం, ఆయుర్వేదం కోర్సు కూడా 4.5 సంవత్సరాలు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్. తెలిసి తెలవని వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని చులకనగా మాట్లాడతారు. దాన్ని మీరు పట్టించుకోవద్దు. పరిజ్ఞానం లేకుండా ఏదో మన మీద సానుభూతి చూపిస్తూ బంధువులు, స్నేహితులు, ఇంటి ముందు వారు, ఇంటి పక్క వారు, అయ్యో నీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదా, అందుకని ఆయుర్వేదం చదివావా? కొంతమంది ఆయుర్వేదం అంటే తెలవక అదేదో మూలికా వైద్యం అంటుంటారు. ఇది మూలికా వైద్యం కాదు. వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎన్ని సబ్జెక్టులు చదువుతారో అంతా వీళ్ళు చదువుతారు. ఆయుర్వేదంలో సగము పోర్షన్ మోడర్న్ మెడిసిన్ అని పెట్టి బోధిస్తారు. అయితే ఇక్కడ మోడర్న్ మెడిసిన్ బోధించేది ఎవరు? ఆయుర్వేద ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు బోధిస్తూ ఉంటారు. కనుక మన భారతీయ సాంప్రదాయ వైద్య విధానము ఆయుర్వేదము రాబోయే కాలంలో రసాయన లేని మొక్కల నుంచి, వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులు. పూర్వకాలం లాగా మన ఇంట్లో ఏదో నూరుకుని లేహ్యాలు, ద్రావకాలు లేదా రసాలు తయారు చేసేది పోయింది. అల్లోపతి మందులు ఏ విధంగా కంపెనీలు తయారు చేస్తున్నాయో, ఆకర్షణీయమైన అట్టపెట్టెల్లో, ఆకర్షణీయమైన సీసాల్లో పెడుతున్నారో, ఆయుర్వేద మందులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు తయారు చేయటము, నూరటాలు, లేహ్యాలు తయారు చేయటాలు, భస్మాలు తయారు చేయటాలు లేదు. అలా చేయకూడదు కూడా. దాని మీద ప్రజలు ఎవరికి కూడా విశ్వాసం ఉండదు. ఇంకొక విషయం మీరు గమనించవలసింది,
ఆయుష్ అనగా ఏ అంటే ఆయుర్వేదం, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. అన్ని సబ్జెక్టులు కలిపితే ఆయుష్ వైద్య విధానమైంది. ఎంబీబీఎస్కి వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లకు ఆల్ ఇండియా కోటా లేదు. కానీ ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధాలో వివిధ రాష్ట్రాలలో ఉండే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా ఉన్నాయి. సాధారణంగా ఆల్ ఇండియా కోటా అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయాలి కదా అంటారు. ఇక్కడే జాగ్రత్తగా మీరు గమనించవలసింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా వివిధ రాష్ట్రాల ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 15% ఉన్నా వాటి ఎంపిక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి అథారిటీల ద్వారా, యూనివర్సిటీల అథారిటీల ద్వారా ఎంపిక చేస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గర మా వాట్సాప్ గ్రూపులలో 24 రాష్ట్రాల వెబ్సైట్లు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2,000 3,000 ఫీజు కట్టుకుని దాంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రైవేటు కళాశాలలలో ఆల్ ఇండియా కోటా 15% పెట్టుకుంటే మీకు సీటు దేశంలో ఏదో చోట వస్తుంది. ఆల్ ఇండియా కోటా ఫీజు ఎంత ఉంటుందంటే గవర్నమెంట్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో ఆల్ ఇండియా కోటాలో ప్రైవేట్ కాలేజీలో అంతే ఉంటుంది. కనుక ఎక్కువ రాష్ట్రాలలో దరఖాస్తు పెట్టుకోవడం ద్వారా ఆల్ ఇండియా కోటాను నింపటము ద్వారా సీట్లు వస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రైవేటు ఆయుర్వేదము, ప్రైవేట్ ఆయుష్ కాలేజీల్లో 15% ఆల్ ఇండియా కోటా అనే విషయం చాలా మందికి తెలవదు. కనుక మీరు అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇప్పుడు ఆయుర్వేదంలో గుంటకల్ కాలేజ్ ఉంది. గుంటకల్లో 3 రకాల కోటాలు ఉన్నాయి. ఒకటి ఆల్ ఇండియా కోటా 15 సీట్లు, గవర్నమెంట్ సీట్లు 50, మేనేజ్మెంట్ పేమెంట్ సీట్లు 35. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇచ్చిన ఆయుష్ నోటిఫికేషన్ కి మనం స్పందించి పెట్టుకుని ఆల్ ఇండియా కోటా పెట్టండి. తెలంగాణలో ప్రైవేట్ ఆయుర్వేద కాలేజీలు లేవు. ఆంధ్ర తెలంగాణలో ప్రైవేట్ హోమియోపతి కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఆల్ ఇండియా కోటాకి మీరు 15% కోటా కింద పెట్టుకుంటే గవర్నమెంట్ ఫీజు, నామమాత్రం ఫీజు అంటే 15,000. 15,000కే మీకు ఆల్ ఇండియా కోటా ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ప్రైవేట్ ఆయుర్వేద, ప్రైవేట్ హోమియోపతి కాలేజీలో వస్తుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి విద్యార్థులతో, తల్లిదండ్రులతో జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను. అది డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. పబ్లిక్ హాలిడే సెలవు దినాల్లో ఆదివారం కూడా ఈ యొక్క జూమ్ మీటింగులు కొనసాగుతాయి. ఈ మీటింగులతో పాటు కొన్ని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల నోటిఫికేషన్లు, ఎక్కడ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు రావు, మనం వెబ్సైట్లోకి వెళ్ళటమే. ప్రతి వెబ్సైట్ని మీరు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చూసుకోవాలి. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఇది మీ బాధ్యత. పొద్దున ఒకసారి ఓపెన్ చేయండి, ఏమన్నా తాజా సమాచారం వెబ్సైట్లో చూడండి, మళ్ళీ రాత్రిపూట ఒకసారి చూడండి. మేము కూడా చూస్తుంటాం, జూమ్ మీటింగ్లో ప్రకటిస్తుంటాం, అలాగే వాట్సాప్లో మీకు తెలియజేస్తుంటాం. కొన్ని ముఖ్యమైన సమాచారం నేను వీడియోల రూపంలో వీడియో చేసి వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అందువల్ల మీరు తల్లిదండ్రులు, పిల్లలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వెబ్సైట్లు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణ వాళ్ళు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీతో పాటు ఇతర రాష్ట్రాల వెబ్సైట్లను కూడా కన్నేసి అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం అక్కడుండే ఆయుర్వేద కాలేజీలలో సీట్లు నింపడానికి ఆల్ ఇండియా కోటా పేమెంట్ సీట్కి ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే 36 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీ. అక్కడ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు 6 గుజరాత్. ఈ 36 కాలేజీలలో 15% ఆల్ ఇండియా కోటా 467 సీట్లు ఉన్నాయి. ఫీజు చాలా నామమాత్రం. ఇక పేమెంట్ సీట్లు కూడా ఉన్నాయి, అవి 313 ఉన్నాయి. 36 కాలేజీలు. పేమెంట్ సీట్ల ఫీజు 1,00,000 2 లక్షల వరకు ఉంటుంది. గుజరాత్ అక్కడ ఉండే ప్రైవేటు ఆయుర్వేద మెడికల్ కాలేజీలో దరఖాస్తు చేసుకోవడానికి 3 ఆగస్టు నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముగింపు 13 ఆగస్టు. 13 ఆగస్టు లోపల దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు. తర్వాత రిఫండబుల్ డిపాజిట్ 10,000 కట్టాలి. వెబ్సైట్ మీకు ఇంకా సమాచారం కొరకు www.medadm.gujarat.org వెబ్సైట్లో దీన్ని మీరు చూడొచ్చు. కనుక గుజరాత్లో వెళ్ళి అక్కడుండే ఆల్ ఇండియా కోటా సీటు పొంది చదవవలసిన వారు మీరు దీంట్లో దరఖాస్తు
పెట్టాలి. ఈ విధంగా ప్రతి రాష్ట్రము కూడా నోటిఫికేషన్లు ఆయుర్వేదానికి, హోమియోపతికి ఇట్లా ఇస్తారు. కొన్ని రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి లాంటి రాష్ట్రాలు అన్నీ ఒకసారి ఇచ్చేసారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి అన్ని కల్పించారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముందు ఎంబీబీఎస్, బీడీఎస్, గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ సీటుకు ప్రకటన వస్తుంది. తదుపరి బి కేటగిరీ, సి కేటగిరీ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐకి వస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత ఆయుర్వేద, హోమియోపతి, యునాని అలాగే న్యాచురోపతి కాలేజీలకు ఆయుష్ నోటిఫికేషన్ వేరుగా వస్తుంది. ప్రతిసారి మీరు దరఖాస్తు పెట్టినప్పుడల్లా ఏ రాష్ట్రానికి దరఖాస్తు పెట్టినా అక్కడ డబ్బు కట్టాలి. ఒక రాష్ట్రానికి కట్టింది వేరే రాష్ట్రానికి చెల్లుబాటు కాదు. కనుక ఆయుర్వేదం అనేది ఎంబీబీఎస్కి ధీటైన కోర్స్ అని గమనించండి. మీరేమి నిరాశకు లోనవ్వద్దు. అలాగే మీకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా, లేదు బ్యాంకు లోన్ లభించినా, ప్రైవేటు కాలేజీల్లో నంబర్ 1 స్థానంలో ఉంది ఒక కాలేజీ చెన్నైలో, శ్రీ జయేంద్ర సరస్వతి డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కాలేజీ. ఇప్పటికే చాలా మంది తెలుగు వాళ్ళు పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం చక్కటి భోజనం, ఆడపిల్లలకి మగపిల్లలకి హాస్టల్లో చక్కటి సెక్యూరిటీ, అది ఎట్లుంటుందంటే మిలిటరీ క్రమశిక్షణే. అటువంటి కాలేజీ 3.5 లక్షల ఫీజు, వార్షిక ఫీజు, ₹1,00,000 మెస్ ఫీజు. కనుక మన రాష్ట్రాలలో గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ 15,000కు వచ్చినా, మీకు ఆర్థిక వెసులుబాటు ఉంటే మాత్రం చెన్నైలో ఉండే జయేంద్ర సరస్వతి మెడికల్ కాలేజీని మాత్రం వదలద్దు. అక్కడ చదివితే దాదాపుగా మీకు ఎండి కోర్సులో ఎండి సీటు గ్యారెంటీ. బిఏఎంఎస్తో ఆగకూడదు, ఆగితే మీకు భవిష్యత్తు లేదు. ఎండి చేయాలి. ఎండిలో కూడా పంచకర్మ, అది అన్నిటికంటే నంబర్ 1 స్థానంలో ఉంది. పంచకర్మ అంటే మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద వైద్య విధానంతో పూర్తిగా నయం చేసే ప్రక్రియ. చర్మ వ్యాధులు, కీళ్ళ వ్యాధులు, ఇలా గ్యాస్ ట్రబుల్, మొలలు, అనేకమైన దీర్ఘ వ్యాధులకు పరిష్కార మార్గము ఆయుర్వేదం. నేను విద్యార్థి దశ నుంచి కూడా కొన్ని ఆయుర్వేద మందులే వాడుతున్నాం. మేము కాలేయం మెరుగుపరచడానికి లివ్ 52 అని వాడతాం, అది ఆయుర్వేద మందు. అట్లాగే మూత్రపిండంలో రాళ్ళు పగలగొట్టడానికి వాడే సిస్టోన్ అనే టాబ్లెట్, నీరి అనే టాబ్లెట్, ఇవన్నీ కూడా ఆయుర్వేద మందులే. అలాగే సంతానలేమితో సతమతమవుతున్న వారికి, అండకోశములో నీటి బుడగలు ఉన్న వారికి, నెలసరి సక్రమంగా రాని వారికి అనేకమైన ఆయుర్వేద మందులు పరిశోధనల ద్వారా వెల్లడించి దీర్ఘ వ్యాధులకు రసాయన భరితమైన అలోపతి వైద్యము కాదు ఆయుర్వేద వైద్యమని ఇప్పుడిప్పుడే దాదాపు 50% మంది ప్రజలు ఆయుర్వేదం పట్ల మక్కువ చూపుతున్న సమయంలో ఈరోజు చేరేటప్పుడు కాదు మీరు చూడవలసిన డిమాండ్ 2024లో ఎంబీబీఎస్ సీటు కాదు. సరిగ్గా 2034 సంవత్సరం వచ్చేసరికి పూర్తి డిమాండ్ ఆయుర్వేదానికే ఉంటుంది. అప్పుడు అనుకుంటారు, దేవుడా ఎందుకు చేరాని ఎంబీబీఎస్, నా స్నేహితురాళ్ళు వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చి ర్యాంకు సరిగా రాక వాళ్ళు ఆయుర్వేదంలో చేరి రాణిస్తున్నారని బాధపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అనాదిగా 100 సంవత్సరాల నుంచి దీని ఆయుర్వేదం బ్రాహ్మణులు ప్రాక్టీస్ చేశారు. కనుక బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆలోచించకుండా ఆయుర్వేదంలో చేరండి. కొంతమందికి సంస్కృతం గురించి అనుమానం ఉంది. మనం పరీక్షా పత్రాలు దేంట్లో రాయాలి అంటే అది ఇంగ్లీషే, సంస్కృతంలో రాయవలసిన అవసరం లేదు. సంస్కృతం అనేది ఒక సబ్జెక్ట్. కొన్ని సంస్కృత శ్లోకాలు ఉంటాయి, ఇవి హిందీ అక్షరాలే. సంస్కృతం వల్ల ఇబ్బంది పడిన ఆయుర్వేద వైద్య విద్యార్థులు దేశంలో ఇంతవరకు ఒక్కరు కూడా లేరని గమనించు. సునాయాసంగా, సులువుగా కావలసినంత ఆ సంస్కృతము నేర్చుకోగలగటానికి కావలసిన పరిజ్ఞానం వాళ్ళు అందిస్తారు. కనుక ఎంబీబీఎస్తో సరి సమానంగా లేదా ఒక మెట్టు రాబోయే కాలంలో ఎక్కువగా ఉండబోయే ఆయుర్వేదాన్ని చిన్న చూపు చూడకుండా, మీకు ఇంటర్మీడియట్లో జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళు చెప్పిన లెక్చరర్లు చెప్పిన మాటలు వినద్దు. ఇంటి ముందు వాడు, ఇంటి పక్క వాళ్ళు చెప్పిన మాట వినద్దు. కొంతమంది ఆయుర్వేదం డాక్టర్లు బిఏఎంఎస్తో ఆపేశారు. వాళ్ళు ఎండి చదవలా. ఎండి చదవకపోతే వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఇది ఆడపిల్లలకి మగపిల్లలు బాగా రాణిస్తారు. అందువల్ల మన దేశంలో భవిష్యత్తులో ఆయుర్వేదమే అగ్రస్థానంలో నిలబడబోతుందని గమనించండి. మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఆయుర్వేదం చేరండి. ఆయుర్వేదం రాని వాళ్ళు హోమియోపతి రాని వాళ్ళు న్యాచురోపతి. ఉర్దూలో చదువుకున్న భాష, ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళు యునానీలో చేరండి. సిద్ధ అనేది తమిళం వచ్చిన వాళ్ళు, తమిళ స్క్రిప్ట్ చదివేవాళ్ళు సిద్ధాలో చేరండి. తమిళ భాష వచ్చి ఉండాలి, లిపి వచ్చి ఉండాలి. నీటిలో అర్హత రాలేదు,
ఎంసెట్ రాశాం. ఎంసెట్ ఆధారంగా ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ చేరండి. మగపిల్లలు ఆడపిల్లలు కూడా బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అల్లైడ్ హెల్త్ సైన్స్ అని వచ్చాయి. ఇప్పటికే స్విమ్స్ తిరుపతిలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో నిమ్స్ పంజాగుట్ట అడ్మిషన్ల ప్రక్రియకి ప్రకటన ఇచ్చారు. 23 ఆగస్టు ఆఖరి తేదీ. 100 సీట్లు ఉన్నాయి. 11 కోర్సుల్లో అల్లైడ్ హెల్త్ సైన్స్ ఉన్నాయి. అల్లైడ్ పారామెడికల్ కోర్సుల్లో కూడా చదవకూడని కోర్సు ఫిజియోథెరపీ వద్దు. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి పెద్ద ఉద్యోగ అవకాశాలు లేవు. కంటికి సంబంధించిన ఆప్టోమెట్రీ కోర్సు వద్దు. చెవుకు సంబంధించిన ఆడియోమెట్రీ కోర్సు వద్దు. స్పీచ్ పెథాలజీ కూడా వద్దు. ఈ విధంగా సాంప్రదాయంగా 77 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఎంసెట్ ఆధారంగా వచ్చే కోర్సుల్లో చేరి జీవితం నాశనం చేసుకోవద్దు. ఆ కోర్సులు చదివితే ప్రైవేటు గవర్నమెంట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావు. చేరకూడని కోర్సులు అగ్రికల్చర్ వద్దు, హార్టికల్చర్ వద్దు, ఫిషరీస్ వద్దు, వెటర్నరీ వద్దు, బయోటెక్నాలజీ వద్దు, ఫార్మసీ వద్దు. బీ ఫార్మసీ అయినా అంతే. ఫార్మాడీ 6 ఏళ్ల కోర్సుకు కూడా భవిష్యత్తు లేదు. ఫారెన్సిక్ సైన్స్ వద్దు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వద్దు, ఫిజియోథెరపీ వద్దు. ఫిజియోథెరపీకి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. కొంతమంది సైకాలజీ మీద మక్కువ చూపిస్తున్నారు. సైకాలజీకి కూడా అవకాశాలు ఉండవు. కోటి విద్యలు కూటి కొరకే అని గమనించండి. అందువల్ల నేటి భవిష్యత్తు రాబోయే 30 సంవత్సరాల పాటు బీఎస్సీ పారామెడికల్ అల్లైడ్ హెల్త్ సైన్స్లో మీరు రాణించబోతున్నారు. కానీ మీరు నీట్ అర్హత సాధిస్తే ఎంబీబీఎస్ కాకపోతే డెంటల్ కూడా అంత భవిష్యత్తు లేదు. ఎక్కువైపోయారు డాక్టర్లు. ఎండిఎస్ చదివిన వాళ్ళకు కూడా ఏమి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ కూడా అంతగా రాణించడం. కనుక నీట్ అర్హత సాధిస్తే గవర్నమెంట్ సీటో, మేనేజ్మెంట్ సీటో, ఎన్ఆర్ఐ సీటో, ఆయుర్వేదం, హోమియోపతి, ఆయుష్ కోర్సులో చేరి రాణించండి. నీట్ అర్హత సాధించకపోతే మాత్రం ఈ ఎంసెట్ ఆధారిత కోర్సులు, అది కూడా మెడికల్ కోర్సులు, ఆంధ్రప్రదేశ్లో అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ పారామెడికల్ కోర్సులకు మీకు అడ్మిషన్లు ఇస్తారని గమనించండి. మన దేశంలో భవిష్యత్తులో కింగుల రాణించే వైద్య విధానము ఏదంటే ఆయుర్వేదం అని మీరు గమనించండి. చెప్పుడు మాటలు వినద్దు. అనుభవజ్ఞుడుగా నేను చెబుతున్నది మీరు ఆయుర్వేదంలో చేరితే ఇక వెనక్కి చూసుకునే పనే లేదు. పాశ్చాత్య దేశాలు కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయని గమనించండి.